అప్రజాస్వామిక పద్ధతిలో జరిగే ఎలాంటి హింసాత్మక సంఘటనలను ఉపేక్షించేది లేదని, అలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ మల్టీజోన్ 2 ఐజీ సత్యనారాయణ స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో గత 3 రోజులుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు, పటాన్చెరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి నేపథ్యంలో ఐజీ సత్యనారాయణ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. పటాన్చెరు పోలీస్ స్టేషన్ను సందర్శించిన ఐజీ నిన్న జరిగిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన దాడికి సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ రూపేష్, డిఎస్పీ రవీందర్ రెడ్డిలను అడిగి తెలుసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను పరిశీలించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఐజీ సత్యనారాయణ మాట్లాడుతూ హైదరాబాద్ మల్టీజోన్ 2లో గద్వాల్, పటాన్చెరు మినహా ప్రజాపాలన గ్రామ సభలు ప్రశాంతంగా జరిగాయన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య జరిగిన సంఘటనలు తమ దృష్టికి వచ్చాయని, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన సంఘటనకు సంబంధించి అంబేద్కర్ విగ్రహం వద్ద వరకు జరిగిన అన్ని పరిణామాలు తన నియంత్రణలో ఉన్నాయని, క్యాంపు కార్యాలయం వద్ద ఘటన జరగడం వెనక ఉన్న శక్తులను గుర్తిస్తామని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఎక్కువ మంది దొంగలు గ్యాంగ్స్ రావడం జరిగింది. మన వాళ్ళు కూడా సంగారెడ్డి పోలీసులు చాలా యాక్టివ్గా ఎస్పీ గారి ఆధ్వర్యంలో 2-3 గ్యాంగ్స్ని పట్టుకోవడం జరిగింది. అట్లాగే కంచెరపట్టి గ్యాంగ్ని పట్టుకుని గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. చైన్ స్నాచ్ని పట్టుకోవడం జరిగింది. సో ఇది చాలా ప్రోన్ ఏరియా కాబట్టి సీసీ కెమెరాలు రానున్న కాలంలో పూర్తిగా పెట్టడానికి మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. నైట్ పెట్రోలింగ్ కూడా విత్ ఆర్మ్స్ నేను అంతకుముందే చెప్పామండి. ఎందుకంటే ఇటీవల బేదలలో కాల్పులు జరిగింది. బ్యాంక్ క్యాష్ క్యారియర్ నుంచి తీసుకున్నారు, అబ్జర్వ్ గంజలు కూడా చేశారు. రాత్రిపూట చేసేటప్పుడు నేను కూడా 2-3 సార్లు రైట్ ఎస్పీ గారు మీకు చెప్పలేదు కానీ నేను చెక్ చేయడం జరిగింది. సో రాత్రిపూట మాత్రం కంపల్సరీగా వెపన్స్తో పోలీసులు ఆఫీసర్లు గస్తీ తిరుగుతారు. గ్యాంగ్స్ వచ్చి ఏదైనా